బాకీ న్యూస్. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వానికి వాల్మీకి కార్పొరేషన్ కుంభకోణం పెద్ద తలనొప్పిగా మారింది. కోట్లాది రూపాయల నిధుల మళ్లింపు వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి నాగేంద్ర రాజీనామా అంశం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ప్రతిపక్షాల ఆందోళనలు, సిబిఐ దూకుడు నేపథ్యంలో అసెంబ్లీలో కూడా దీనిపై దుమారం రేగుతోంది. కర్ణాటక కాంగ్రెస్ లో వాల్మీకి కార్పొరేషన్ స్కామ్ మళ్లీ రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మహర్షి వాల్మీకి డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో మంత్రి బి నాగేంద్రకు ప్రమేయం ఉందన్న ఆరోపణలతో కర్ణాటక రాజకీయాలు వేడెక్కాయి. వరుసగా 6వ రోజు కూడా అసెంబ్లీలో ప్రతిపక్షాలు తమ ఆందోళనలను కొనసాగించాయి. ప్రతిపక్ష నేత ఆర్ అశోక్ నేతృత్వంలో బీజేపీ, జేడీఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ వెల్లోకి దిగి మంత్రి నాగేంద్ర వెంటనే రాజీనామా చేయాలని తీవ్ర స్థాయిలో డిమాండ్ చేశారు. ప్రతిపక్షాలు నోటీస్ ఇచ్చి చర్చకు అవకాశం కల్పించాలని, ప్రభుత్వం తరపున దీనికి సమాధానమిస్తామని హోంమంత్రి ప్రియాంక్ ఖర్గే కోరినప్పటికీ ప్రతిపక్షాలు శాంతించలేదు. మరోవైపు సభా కార్యకలాపాలను ప్రతిపక్షాలు కావాలనే అడ్డుకుంటున్నాయని మంత్రి శివలింగే గౌడ మండిపడ్డారు. గందరగోళం మధ్యే స్పీకర్ జిఎస్ పాటిల్ సభా కార్యక్రమాలను కొనసాగించారు. ఈ మొత్తం వివాదానికి మూల్యమైన వాల్మీకి కార్పొరేషన్ ఖాతాల నుంచి నకిలీ చెక్కులు, ఫోర్జరీ పత్రాలు, ఆర్టీజీఎస్ లావాదేవీల ద్వారా దాదాపు 89,63,00,000 రూపాయలు మళ్లించినట్లు దర్యాప్తు సంస్థలు తేల్చాయి. వందలాది నకిలీ బ్యాంకు ఖాతాల ద్వారా ఈ నిధులను మళ్లించి ఆ తర్వాత వాటిని నగదుగా, బంగారంగా, ఇతర ఆస్తులుగా మార్చినట్లు విచారణలో తేలింది. మరోవైపు ఈ 90 కోట్ల స్కామ్ లో ప్రాసిక్యూషన్ కి అనుమతించాలని సిబిఐ గవర్నర్ ను కోరడంతో వ్యవహారం మరింత ముదిరింది. ఈ నేపథ్యంలో తన వల్ల పార్టీకి ఎలాంటి ఇబ్బంది రాకూడదనే ఉద్దేశంతో మంత్రి పదవికి రాజీనామా చేసేందుకు మంత్రి నాగేంద్ర సిద్ధమైనట్లు కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. ఈ విషయాన్ని ఆయన సీఎం డీకే శివకుమార్ కు స్వయంగా చెప్పినట్లు తెలుస్తోంది. న్యాయపరమైన ప్రక్రియలో క్లీన్ చిట్ పొందిన తర్వాత మళ్లీ మంత్రివర్గంలోకి వస్తారని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే నాగేంద్ర రాజీనామాను ఆమోదించాలా వద్దా అనే దానిపై సీఎం డీకే శివకుమార్ కాంగ్రెస్ అధిష్టానంతో చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈ స్కామ్ ను అధికారిక పార్టీకి వ్యతిరేకంగా రాజకీయాస్త్రంగా మలుచుకున్న బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 10 రోజుల పాటు పాదయాత్ర కూడా సిద్ధమవుతోంది. గతంలో ఇదే వ్యవహారంతో రాజీనామా చేసి ఈ మధ్య మళ్లీ మంత్రివర్గంలోకొచ్చిన నాగేంద్ర ఇప్పుడు మరోసారి తప్పుకోవాల్సి రావడం కర్ణాటక కాంగ్రెస్ ను కుదిపేస్తోంది.